నమస్తే అందరికీ. సో గణపతి బప్పా మోరియా. ఎందుకంటే మేము ఈ శుక్రవారం రోజు మా అపార్ట్మెంట్లో అంత కమ్యూనిటీ మెంబర్స్తో కలిసి నేను హ్యాపీగా శుక్రవారం పూట కుంకుమ పూజ అర్చన చేసుకుంటున్నాను. సో ఇదంతా కూడా ఎంత హ్యాపీగా చేసుకున్నానో, ఎంత మనసుకి హ్యాపీగా అనిపించిందో చిన్న బ్లాగ్ రూపంలో మీకు చూపిద్దాం అనుకుంటున్నా. చూడండి మరి. ఇక్కడ మేము అందరము ఎల్లో కలర్ శారీ డ్రెస్ కోడ్ పెట్టుకున్నాము. అండ్ అన్నీ ఫస్ట్ టైం ఇవన్నీ నేను అలంకరించుకొని ఇలా డ్రెస్ కోడ్తోని మా అపార్ట్మెంట్ గణపయ్య ముందు కూర్చొని కుంకుమార్చన చేసుకుంటుంటే ఏదో తెలియని హ్యాపీ ఫీలింగ్ వచ్చింది. అండ్ ఫీలింగ్ సో బ్లెస్డ్ అనిపించింది. నిజంగా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో, అందుకని మేము అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ హారతి పాటలు అందరూ మంచిగా పాడినారు. సో నేను కూడా పాడడానికి ట్రై చేసిన, బట్ ఓకే, ఒక 70% పాడగలిగాను. అందుకని మంచిగా అనిపించింది ఇలా పాడుతూ ఉంటే. కుంకుమార్చన అంటే ఇంకొక 40 minutes వరకు కంటిన్యూగా కుంకుమతో చేస్తూనే ఉన్నాము. సో ఫైనల్గా ఇలా అయితే నేను నా కుంకుమార్చన పూజను అయితే హ్యాపీగా చేసుకున్నాను. సో ఆఫ్టర్ పూజ నా ఫేస్ చూడండి ఎంత హ్యాపీగా ఉందో. సో మంచిగా పసుపు బుట్టు ఇవ్వడము, కుంకుమ పెట్టుకోవడము ఒకరికొకరం చాలా హ్యాపీగా జరిగింది. సో బ్లెస్డ్ అనిపించింది. మీరు క్రిస్టియన్స్ కదా, ఇలా ఎందుకు చేస్తున్నారు అని చాలామంది కామెంట్ చేస్తున్నారు, ఇన్స్టాలో నన్ను అడుగుతూనే ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం ఎదుటి మతాన్ని కానీ ఎదుటి మనిషిని కానీ రెస్పెక్ట్ చేస్తామో వాళ్ళు కూడా మనకు అదే రెస్పెక్ట్ ఇస్తారు. దేవుడు అనేవాడు నా దృష్టిలో ఒక్కడే. అందరికీ దేవుడు సమానమే. ఎవ్వరు కూడా ఎవరిని కించపరచుకొని మాట్లాడుకోవద్దు అని చెప్పేసి మా నాన్నగారు మాట్లాడారు. మా నాన్నగారు అదే నేర్పించారు కాబట్టి నేను ఎప్పుడు అదే ఫాలో అవుతుంటాను. అందుకని అందరూ నాకు ఇష్టమే, అందరి దగ్గరికి నేను వెళ్తూ ఉంటాను. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. జై బోలో గణేష్ మహారాజ్కి.